పులి మళ్లీ సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు గోశాల, అన్నదాన సత్రం, మాడ వీధుల్లో చిరుతపులి సంచరించింది. ఆలయ సిబ్బంది చిరుతపులి కదలికలను గుర్తించారు. 3 రోజులుగా చిరుతపులి ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో భక్తులు, స్థానికులు భయపడిపోతున్నారు. చిరుత సంచారంతో గోశాల వైపు వెళ్లొద్దని దేవస్థానం అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా 3 రోజుల నుంచి చిరుతపులి సంచరిస్తున్నప్పటికీ చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, 3 రోజులుగా పులి సంచరిస్తున్నప్పటికీ అటవీశాఖ అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టనట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? భక్తులు ఏమంటున్నారు, స్థానికులు ఏమంటున్నారు, ఏంటి? నవీన్, మహానంది క్షేత్రంలోని భక్తులకైతేనేమి, అదేవిధంగా కాలనీ వాసులకు, ఈ దేవాలయం పక్కన ఉన్నటువంటి పలు కాలనీల వాసులకు కూడా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది చిరుతపులి. 3 రోజుల నుంచి కూడా తిరుగుతూ సంచారం చేస్తూ అక్కడ స్థానికులను ముప్పతిప్పులు పెడుతుంది. అయితే రాత్రిపూట చిరుతపులి ఆలయ పరిధిలోని మాడ వీధుల్లో అయితేనేమి, అదేవిధంగా గోశాల పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది. మళ్ళీ తెల్లవారుజాము వేకోజామున వైపు తిరిగి గోశాలలోని గోవుల వైపు వెళ్లి వాటిని దాడి చేసి చంపి తినే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టడంతో దానికి సాధ్యం కాలేక కేవలం ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ మళ్ళీ ఉదయం పూట అడవిలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే కాలనీ వాసులు ప్రధానంగా ఈ చిరుతపులిని పట్టుకోవాలని అటవీ శాఖ అధికారులకు 10 సార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ దేవస్థానం అధికారులు కూడా కేవలం మైకులలో చిరుతపులి వస్తుంది, గోశాల వైపు కానీ మాడ వీధుల్లో కానీ ఒంటరిగా వెళ్ళొద్దని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసి చిరుతపులిని బోన్లో బంధించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దేవస్థానం అధికారులు మాత్రం కొన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టారు. చిరుతపులి గోశాల, అదేవిధంగా అడవి పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా తిరుగుతూ ఉంది. కాబట్టి రాత్రిపూట ముఖ్యంగా ఎవరే కానీ ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, భక్తులు కూడా అటువైపుగా వెళ్ళొద్దని కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం కేవలం చిరుతపులి వచ్చిందని దేవస్థానం అధికారులు సమాచారం ఇచ్చినప్పుడు అటువైపుగా వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఇప్పటి వరకు చిరుతపులిని పట్టుకునేందుకు చర్యలు ఏమీ చేపట్టలేదు. ఇవాళ ఏదైతే చిరుతపులికి పట్టుకునేందుకు కొన్ని బోన్లు ఏర్పాటు చేస్తారని కూడా మనకు సమాచారం ఉంది. అయితే దేవస్థానం అధికారులు ఒత్తిడి మేరకు మళ్ళీ అటవీ శాఖ అధికారులు ఇవాళ బోన్లు ఏర్పాటు చేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద 3 రోజుల నుంచి కూడా చిరుతపులి మహానంది అటవీ ప్రాంతంలో తిరుగుతూ ఏదైతే స్థానికులను కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకే చిరుతపులి ఒకే ప్రాంతంలో తిరుగుతుంది. దేవస్థానం అధికారులు చెప్తున్నారు అటవీ శాఖ అధికారులకు పట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే ఈ గోశాల పక్కనే నెలమల ఫారెస్ట్ ఉంటుంది. రాత్రిపూట ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉదయాన్నే మళ్ళీ వెంటనే ఈ ఫారెస్ట్ లోకి వెళ్తుంది. థిక్ ఫారెస్ట్ ఉంది కాబట్టి అక్కడ బోన్లు ఏర్పాటు చేసినా కొంత చిరుతపులిని పట్టుకోవడం సాధ్యం కాని పని అని కూడా అటవీ శాఖ సిబ్బంది స్థానికులకు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రత్యేకమైనటువంటి బృందాలుగా ఏదైతే పచ్చేరల్లో ఏ విధంగా చిరుతపులిని పట్టుకున్నారో ఇక్కడ కూడా బోన్లు ఏర్పాటు చేసి చిరుతపులిని పట్టుకొని ఖచ్చితంగా మాకు ప్రాణరక్షణ కల్పించాలని కూడా దేవస్థానం సిబ్బంది అయితేనేమి, మరోవైపు ఏదైతే దేవస్థానం పక్కన ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ఇవాళ సాయంత్రానికి అటవీ శాఖ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి బోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నరేష్, థ్యాంక్ యూ సుంకన్న.